సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారని మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య. నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించే కుట్రలు చేస్తున్నారన్నారు. 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ వృక్షశాస్త్రం బుక్ ఒకటి చదివితే తెలివి వస్తుందన్నారు. ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్కు ఇప్పుడు కళ్లు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు. 30,000 మంది మహిళలను దేశం దాటించారన్న పవన్ కళ్యాణ్ 18 నెలలుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారా అని ప్రశ్నించారు ఈశ్వరయ్య. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలానికి 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఆయన పప్పులు బెల్లాలు పెడుతున్నా అని చెప్పి భ్రమింపజేస్తూ ఉన్నాడు. 22 ఎకరాలు 400 కోట్ల రూపాయలు విలువైన భూమిని ఎకరా 19 పైసలకు వాళ్ళకు కట్టబెట్టావు. ఆ టీసీఎస్ కంపెనీ ఎన్ని ఉద్యోగాలను క్రియేట్ చేస్తూ ఉంది, ఎంతమందికి ఉపాధి కల్పన చేస్తూ ఉందో చెప్పమంటే జవాబు లేదు. భూ బ్యాంకు పేరుతో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలను సమీకరణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగుతూ ఉంది. 2 లక్షల బుక్కులు చదివాలని చెప్పి ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ వృక్షశాస్త్రం ఒక బుక్ తెచ్చుకొని చదువుకుంటే బాగుపడతామని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. సుగాలి ప్రీతికి సంబంధించి ఎంత గట్టిగా మాట్లాడామండి. అధికారం వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని పోయాయా, లేకపోతే చెవల్లో ఏమైనా సీసం పోసుకునేవా? ఏమైంది సుగాలి ప్రీతి కేసు? ఏమైపోయినారు? 30,000 మంది మహిళలు దేశం దాటిచ్చారన్నారు కదా. ఈ 18 నెలల కాలంలో కోడిగుడ్డు పైన ఈకలు పీకుతా ఉన్నారా మీరు?